వదిన గారు, ఇవన్నీ అబ్రాడ్లో మామూలే కదా. అవును కదా. నిజమే. అమ్మో వదిన, మీరప్పుడు అలా ఇప్పుడు ఈ డ్రెస్ లో అయ్యో చంద్రకళ, అబ్రాడ్ లో పార్టీలు జరిగేటప్పుడు మేము ఇలాగే డ్రెస్ చేసుకుంటాం. మాకిదంతా మామూలే. అవును మామూలే కదా. మామూలే. నువ్వు ముందు రా అమ్మా. నమస్తే అన్నయ్య గారు. నమస్తే అమ్మా, కూర్చో. నమస్తే ఆంటీ. ఏం పెళ్లి కొడుక, బాగున్నావా? కూర్చోండి. కూర్చో చంద్రకళ. ఏమ్మా, నువ్వు ఒక్కదానివే వచ్చావా లేక? అయ్యో లేదు వదినా, మా ఆయన కూడా వచ్చినారు. పెళ్లి పని మీద వెళ్ళొచ్చేసరికి ఆలస్యం అవుతుందని నేనే సరాసరి వచ్చేసినాను. సంతోషం. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? ముందు మా బావగారు పెళ్లి కొడుకు లాంఛనాల కింద డబ్బులు పంపించినారు, అవి తీసుకోండి. ఈ లాంఛనాలన్నీ మేము ఆశించడం లేదు కదమ్మా, మళ్ళీ ఎందుకు పంపించారు? వదినా, మా బావగారు కొన్ని విషయాల్లో పట్టింపుగా ఉంటారు. మా తాహతికి తగ్గట్టుగా ఇస్తున్నాం, ఇచ్చిరమ్మని నన్ను మా ఆయన్ని పంపించుండ్లా. నీరజ, మన బియ్యంకుడు వాళ్ళు సాంప్రదాయాన్ని తూచ తప్పకుండా పాటించే కుటుంబం. అది మన అదృష్టం. మహాప్రసాదంగా తీసుకో. రాత్రి రమ్మీలో పోగొట్టుకున్న క్యాష్ కవర్ అవుతుంది. అమ్మ కడప చంద్రకళ, కూల్ డ్రింక్ తీసుకో అమ్మా. ఇటు తీసుకో. చంద్రకళ, పెళ్లి కూతురికి మా తరపు లాంఛనాలు ఇవ్వడానికి మేమే ఫోన్ చేద్దాం అనుకున్నాం. ఇంతలో నువ్వే వచ్చేసావు. వారంలో పెళ్లి పెట్టుకుని లాంఛనాలు కానీ అటు ఇటు తిరగటానికే టైం సరిపోతోంది. పెళ్లి కూతురు లాంఛనాలు నా చేత ఇచ్చి పంపించండి. అలాగేనమ్మా. వదినా, మేము కడపోళ్ళం, అస్సలు అబద్ధం చెప్పాం. మనసులో ఏమున్నదో అదే చెప్తాం. అవునమ్మా, ఇప్పుడు కాదని ఎవరన్నారు? మరైతే నా మనసులో ఓ విషయం ఉన్నది, అడిగేనా? మొహమాటం లేకుండా అడిగమ్మా. మీరు మా బావగారిని కట్నం ఎందుకు అడగట్లేదు? అదేంటమ్మా అలా అడిగావు? అమ్మాయి మాకు బాగా నచ్చింది. మా అమ్మాయి అలివేని ఎంత అందమైనదో, మీ అందరికీ ఎంత బాగా నప్పుతుందో నాకు తెలీదా అన్నయ్య గారు? అంటే అలివేణి ఒక్కతే అమ్మాయి. మీ బావగారికి వెనక ముందు ఏమైనా ఉన్నా అవన్నీ అలివేణికి ఇస్తారు కదమ్మా. ఒక్కటే కూతురని కట్నం అడగలేదు, లేకపోతే కట్నం అడగాలని మీకు మనసులో ఉండలే? వదిన గారు, ఒకటే కూతురు, తర్వాత వస్తుందిలే, ఆస్తంతా మనదేలే, యాడికి పోతుందిలే అని ఆలోచించడం ఏం బాలేదు. మీది పెద్ద సంబంధం. మీరు కట్నం ఎంతో కొంత అడిగినా మా బావగారు ఇస్తారు. కట్నం వద్దని చెప్పి మళ్ళీ ఇప్పుడు అడిగి మాట మార్చడం బాగుండదు కదమ్మా. అవునమ్మా, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో. వదిన గారు, మీ మొహమాటం నాకు అర్థమై ఉండలా? మీ తరఫున నేను కట్నం అడుగుతాను, మీకు ఇష్టమేనా? ఇదిగోండి, మీరు నన్ను అదోలో చూడకండి. మేము కడపోళ్ళం, అస్సలు అబద్ధం చెప్పం. మనసులో ఏదుంటే అదే చెప్తాం. అది కాదు చంద్రకళ, మా తరపున నువ్వు కట్నం అడగడం ఏంటి? ఎందుకు అడగకూడదు? ప్రభాస్ ఎవరు? నా తమ్ముడు, నేను అక్కని. ఆడపడుచుగా కట్నం అడగకూడదా ఏంది? అమ్మా చంద్రకళ, నువ్వు చెప్పేది ఏమిటో మాకు అర్థం కావట్లేదు. అన్నయ్య గారు, మా బావగారు కట్నం కిందే 8 లక్షలు ఇవ్వాలనుకున్నారు, కానీ మీరేం అడగపోయేసరికి 8 లక్షలు మిగిలిపోయాయని సంబరపడుతున్నారు అన్నయ్య గారు. ఆ విషయం మీకు తెలియదు. అయ్యో పాపం, 8 లక్షలు మిస్ అవుతున్నారే అనే బాధతో నేను చెప్తాండా. అర్థమైనదా వదినా? అసలు నా తమ్ముడు ప్రభాస్కి ఏం తక్కువని మీరు కట్నం వద్దనుకుంటున్నారు? అది సరేనమ్మా, తమ్ముడు అంటూ వరుస కలిపేస్తున్నావు, ఇప్పుడు కట్నం అడగమంటున్నావు. ఇందులో నీకెందుకు ఇంత ఇంట్రెస్ట్? ఇప్పుడు నేను మీ మనిషిని. నా తమ్ముడికి కట్నం పోతాంటే అక్కగా నాకు బాధ ఉండదా ఏంది? అందుకే మాట్లాడతాండా. సరేనమ్మా, నువ్వు ఇప్పుడేం చెప్పినా మళ్ళీ కట్నం అడిగే అవకాశం లేదు కదమ్మా. నేను చెప్పినట్టు చేస్తే అవకాశం ఉన్నది.
మా బావగారు మిమ్మల్ని ఎలాంటి అపార్థం చేసుకోకుండా పువ్వుల్లో పెట్టి 8 లక్షల కట్నం ఇస్తారు. నా మాట వింటారా? ఇదిగోండి, మళ్ళీ మీరు అదోలా చూస్తున్నారు. మేం కడుపులో అస్సలు అబద్ధం చెప్పం. మనసులో ఏముంటే అదే చెప్తాం. మీకు 8 లక్షల కట్నం కావాలనా వద్దా? సరేనమ్మా, నువ్వేం చెప్తే అదే చేస్తాం. ముందా 8 లక్షల కట్నం వచ్చేలా చెయ్యమ్మా. తమ్ముడు అని నోరు తెరిచి పిలిచారు. మిమ్మల్ని అక్కగానే ఫీల్ అవుతున్నాను. మీరేం చెప్తే అదే చేస్తాం. చెప్పక్క. 8 లక్షల కట్నం వచ్చే ప్లాను నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. ఆ ప్లాన్ ఏదో చెప్తే ఇప్పుడే కట్నం అడుగుతాం కదమ్మా. ఆ, ఇప్పుడు కాదు, మంచి టైం చూసి పెళ్లిలోపు ఎప్పుడు ఎలా అడగాలనో నేను చెప్తాను. అంతవరకు మీరు వెయిట్ చేయాలా? వదినా, కట్నం 8 లక్షల ప్లాను మన మధ్యనే ఉండాలా, బయట ఎవ్వరికీ తెలియకూడదు. అలాగేనమ్మా, మేము ఎవ్వరికీ చెప్పం. మంచిది అన్నయ్య గారు. కాకపోతే ఓ కండిషన్. ఏంటమ్మా? మీకు నా ద్వారా వచ్చే 8 లక్షల కట్నంలో 3 లక్షలు నాకు వాటా ఇవ్వాలి. ఇదిగోండి, మీరు మళ్ళీ అదోలో చూస్తున్నారు. మేము కడపలో అస్సలు అబద్ధం చెప్పం. మనసులో ఏముంటే అదే చెప్తాం. తమ్ముడు నన్ను అక్క అని ఆప్యాయంగా పిలిచినాడు. ఆడపడుచు కట్నం కింద ఆ 3 లక్షలు ఇచ్చేయండి వదినా. కట్న విషయం పక్కన పెడదాం. పెళ్లి కూతురు లాంఛనాల కింద మీరు బట్టలు అవి ఇవి పెడతా అన్నారు కదా, ఆ లాంఛనాలు ఏవో పెడితే నేను తీసుకుపోతా. అన్నీ రెడీగా ఉన్నాయమ్మా, పైకెళ్దాం పద. అమ్మో నానా, ఈ చంద్రకళ దెబ్బకి తాగిన దిగిపోయింది. అవునరా, ఈ కడప చంద్రకళ మన సీట్ కిందే బాంబు పేల్చేసిందిరా. అమ్మో, ఇది మామూలు ఆడదు కాదురా బాబు, దొంగలకే దొంగ. వెళ్ళొస్తాను అన్నయ్య గారు. అలాగేనమ్మా. వెళ్ళొస్తాను తమ్ముడు. అలాగే అక్క. వెళ్ళొస్తాను వదినా. ఏంటమ్మా ఈ శాల్తీ ఖాళీ చేతులతో వచ్చి బ్యాగ్ మూసుకెళ్తుంది? రే, అది కావాలి ఇది కావాలి అని నా మేకప్ కిట్ తో సహా మొత్తం ప్యాక్ చేసుకుని పోయింది. అమ్మో, ఇరుక్కుపోయాం కదా నీరజ. అసలు కట్నం విషయం కమిటే తప్పు చేశాను నాన్న. డ్రింకులో ఉన్నాం కదా, అది ఏం చెప్పినా తలూపాం. మైండ్ పనిచేయలేదురా. కోటేశు, మా ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం. పెళ్లికి వచ్చిన వాళ్ళు వంటలు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకుని మరీ మరీ తినాలి, గుర్తుపెట్టుకో. అయ్యా, లక్ష్మీనారాయణ గారి కూతురు పెళ్లి భోజనాలు ఆహా ఏమి చేశారని 10 కాలాలు చెప్పుకునేలా చేస్తారయ్యా. నా మీద నమ్మకం ఉంచండి. నమ్మకం ఉంది కాబట్టి నిన్ను పిలిపించాం కోటేశు. కోటేశు, మరో ముఖ్య విషయం. వియ్యంకులకి మన తెలుగు సంప్రదాయాలంటే చాలా ఇష్టం. వెతుక్కుంటూ వచ్చి మరీ సంబంధం కలుపుకుంటున్నారు. కాబట్టి మన తెలుగు వంటకాలు బ్రహ్మాండంగా చేయాలి. ఎన్ని రకాలు చేయమంటారయ్యా? పాయసం, చక్కెర పొంగలి, గుంటూరు గోంగూర పచ్చడి, పులిహోర, కొత్త ఆవకాయ, వడియాలు, అప్పడాలు, ముద్దపప్పు, నెయ్యి, పెరుగు పచ్చడి మాత్రం స్పెషల్, అద్రిపోవాలి. ఇదిగో వీరభద్రం, నువ్వు అలా వంటల పేర్లు చెప్తుంటే అబ్బా నోట్లో నీళ్లూరుతున్నాయి. లిస్టుంటే ఇచ్చేరాదు. చూసారా, తెలుగు వంటకాల పేర్లు చెప్పగానే బాబాయ్ లొట్టలేస్తున్నారు. ఇదో కోటేశు, మీరేం చేస్తారో నాకు తెలీదు. పెళ్లిలో మీ వంటల కమ్మని వాసన చూసి వచ్చిన వాడు కళ్ళు తిరిగి కింద పడిపోవాలంతే. కోటేశు, ఇది లిస్టు. అలాగే అడ్వాన్స్ కూడా ఇచ్చే వీరభద్రం. అలాగే అన్నయ్య. మేము వెళ్ళొస్తామయ్యా. మంచిది. ఉంటామయ్యా. మంచిది. ఏమండి, ఒక్క మాట. చెప్పు లక్ష్మి. ఈ మధ్య పెళ్లిళ్ళకి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లని ఇస్తున్నారంట కదా. అవునన్నయ్య, ఇవాళ రేపదో పెద్ద ఫ్యాషన్. మనం కూడా ఇస్తే బాగుంటుందేమోనండి. పెళ్లికి వచ్చిన వాళ్ళు మన ఆడపడుచులతో సమానం. ఆలోచించి ఏదైనా మంచి గిఫ్ట్ ఇద్దాం. అంటే ఏంటి? పెళ్లికొచ్చిన లేడీస్ కి ఆడపడుచులని గిఫ్ట్ ఇస్తారు, మరి మగాళ్లకు మాకేమిస్తారు? నిజమే బాబాయ్, అదేంటో తెలియదు గాని వ్రతాలు, పూజలు, పునస్కారాలని లేడీస్ ని బైక్ మీద తీసుకెళ్లి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాం. భార్యాభర్తలు ఇద్దరు పూజకి వెళ్తే లేడీస్ కి మాత్రం జాకెట్టు, పూలు, పళ్ళు ఇస్తారు.
మగాళ్ళని మాత్రం ఒట్టి చేతులతో ఇంటికి పంపిస్తారు. ఇది అన్యాయం కదా బాబాయ్. కరెక్టే కదా. పైగా లేడీస్ ని పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి తీసుకెళ్లాలంటే ఎంత రిస్క్ బాబాయ్ మగాళ్ళకి. రిస్కే కదా. నాకు తెలిసి మగాళ్ళ జీవితంలో సగం టైం లేడీస్ రెడీ అవ్వడానికి మనం చేసే వెయిటింగ్కే సరిపోతుంది బాబాయ్. భలే చెప్పావురా. మరిది గారు, మీరు కొంచెం ఓవర్గా మాట్లాడినట్టు అనిపిస్తుండ్లా? వదినా, అది జనరల్ గా అది నా ఫీలింగ్ మాత్రమే. మా మనసుల్లో కూడా మీ పట్ల ఉన్న అభిప్రాయాలు చెప్తే 3 పూట్ల తిండి మానేసి పిచ్చి వాళ్ళు అవుతారు. ఏంది, అర్థమైందా? ఓ వదినా, మీ ఫీలింగ్ నాకు అర్థమైంది. నా స్టేట్మెంట్ నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఓకేనా? అలా రా దారికి. వదినా, మీరేం చెప్తే అదే వదినా. వీరభద్రం, ఏంటి బాబాయ్? వదినంటే ఎంత భయము భక్తిరా నీకు. బాబాయ్, నాకు అన్న ఎంతో వదిన కూడా అంతే బాబాయ్. పెళ్లికొచ్చిన ఆడవాళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నాం కనుక మగవాళ్ళకు కూడా మొహం తుడుచుకోవడానికి రుమాలు ఇద్దాం. సూపర్ ఐడియా అన్నయ్య. మన గౌరవానికి తగ్గట్టుగా ఉంటుంది. బావగారు, రామ్మా చంద్రకళ. బావగారు, ఆయన నేను వెళ్ళి మన లాంఛనాల కింద డబ్బులు ఇచ్చి వచ్చాం. అలాగా, ఏమన్నారమ్మా? ఇందాక నుంచి ఇక్కడే ఉన్నారు. బావగారికి మీరేం చెప్పలేదా ఏంటి? అలాంటి విషయాలు నువ్వు చెప్తేనే కరెక్ట్ అని అన్నయ్యకి నేనేం చెప్పలేదు చంద్రకళ. నువ్వే చెప్పు. అయ్యో, వాళ్ళ మర్యాదలు చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయినారు. ఇంకా చెప్పలేదా? ఇంత నింపాదిగా ఎట్టున్నారు? అబ్బో, ఓస్ని, ఇంత పెద్ద అబద్ధాన్ని అన్నయ్య ముందు ఎంత సింపుల్ గా మేనేజ్ చేసేసావే. సర్లే గాని మూసుకొని పాయింట్కి రా. బావగారు, మాటల్లో చెప్పలేను. వాళ్ళు పంపించిన లాంఛనాలు చూస్తే అంతా మీకే అర్థమవుతుంది. ఒక్కసారి రండి. అలాగేనమ్మా. నారాయణ, నేను వెళ్ళొస్తానురా. కళ్యాణ మండపం మేనేజర్ తో మాట్లాడి డేట్ అడ్జస్ట్ చేయించావు. ఒక టెన్షన్ పోయింది. అదేమంత పెద్ద విషయం, చిన్నదేగా. వస్తానమ్మా, వస్తాను. అలాగే బాబాయ్. లోపలికి రండి. పదండి. బావగారు, మీకు సెల్ ఫోన్ కూడా పంపించినారు. ఓ, అప్పుడే అల్లుడు గారు మావయ్య గారిని మచ్చిక చేసుకుంటున్నారు. తప్పదు కదా, కూతురు మీద బెంగ పోగొట్టడానికి అల్లుడు గారు ప్లాన్ చిన్న మావయ్య. అబ్రాడ్ అల్లుడంటే ఆ మాత్రం తెలివితేటలు ఉంటాయి కదా అన్నయ్య. నానా, ఈ వాష్ మీకు చాలా బాగుంటుంది. ఊరు నాయనో, చూసారా చిన్న మావయ్య? ఏంటమ్మా? కాబోయే మొగుడు పంపించిన గిఫ్ట్స్ బాగున్నాయని అప్పుడే అబ్రాడ్ మొగుడికి వత్తాసు పలుకుతుంది. అమ్మమ్మమ్మ, నిజమే కృష్ణవేణి. చూడండి నాన్న. ఊరుకోండిరా, మీరు మరీను. అక్క, నీకోసం కాస్ట్లీ చీర పంపినారు, తీసుకో. అక్క, అదంతా తెలిసినా 50,000. ఇంత ఖరీదైన చీర నాకెందుకు? అయినా ఇప్పుడు ఇంత మెరుపుల చీర నాకేం బాగుంటుంది? ఇది అలివేనికుంటుందిలే. అదేంటి అత్తయ్య అలా అంటున్నారు? మీకేం వయసు అయిపోయిందని ఈ చీర వద్దంటున్నారు? అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? మీ అత్త ఇంకా పడుసమ్మాయనా? అసలు మీ ఉద్దేశం ఏంటి మావయ్య? ఈ చీర కట్టుకుంటే అత్తయ్య బాగుండదనా? ఇప్పుడు జైసుధ జీన్స్ వేసుకుంటే నప్పుతుందా చెప్పండి? మీ అత్తయ్యకి కూడా ఆ చీర అలాగే ఉంటుంది. అబ్బా, అత్తయ్య బాగోదని చెప్తూనే జయసుతులా ఉంటుందంటూ పొగిడేస్తున్నారు కదా మావయ్య. అమ్మ కృష్ణవేణి, అన్నయ్య కృష్ణరాజు వీరాభిమాని. నాకెందుకు తెలియచ్చింది మావయ్య? అత్తయ్య మావయ్యలు త్రిశూలం సినిమాలో కృష్ణంరాజు జయసుతుల జంట అనే విషయం కూడా తెలుసు. భలే కరెక్ట్ గా చెప్పావమ్మా. పెళ్ళైన కొత్తలో మీ అత్తయ్య కడప గ్రానైట్ రాయిలా ఉండేది. ఒక్కొక్కటి నేర్పిస్తూ శిల్పాన్ని చేసుకున్నాను. ఓ, ఈ సిచ్యువేషన్ లో పాట పాడక తప్పొచ్చిన మావయ్య. పాడమ్మా. ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. మీరు మరీ చిన్నపిల్లాడైపోతున్నారే, చెయ్యొదలండి. ఆడది చేసిన రాముడివా,
కానే కాను, నువ్వు రాయివి కావు గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను, తోడనుకో నీ వాడనుకో, మావయ్య కెవ్వు కేక. చాలు చాలు, ముందు పెళ్లి కూతురికి ఏం పంపించారో చూడండి. ఇవిగో ఈ శారీలన్నీ పెళ్లి కూతురికే. మోడర్న్ శారీలు, ట్రెడిషనల్ శారీస్. టెడ్డీ గది ఎడ్డి మొహమా? ట్రెడిషనల్ శారీ అనాలి. అబ్బబ్బా ఏదో ఒకట్లేండి. వావ్, చాలా బాగున్నాయి చిన్నత్తయ్య. అల్వేని, నీ వుడ్ బి టేస్ట్ సింప్లీ సూపర్. ఈ కాస్మెటిక్లు, ఈ లిప్స్టిక్లు, ఇదిగో ఈ మేకప్ బాక్స్ లో అన్ని అలివేనికే. మరి అమ్మాయికి గోల్డ్ ఏమైనా పంపించలేదా? పెళ్లి అర్జెంట్ గా పెట్టుకున్నాం కదమ్మా, పెళ్ళయ్యాక కోడలను తీసుకెళ్లి తనకేం కావాలో స్వయంగా సెలెక్ట్ చేసుకుంటుందని చెప్పినారక్క. పెళ్ళయ్యాక వాళ్ళ కొడలు వాళ్ళ ఇష్టం. కృష్ణవేణి, నాకు కొంచెం కొట్టు, ఎలా ఉన్నదో టేస్ట్ చూసి చెప్తాను. ఓసిని, టేస్ట్ చూడ్డానికి ఏదైనా సాంబార్ అనుకున్నావా, రసం అనుకున్నావా? సెంటు. ఈ సెంటు పూసుకుంటే మత్తుగా ఉంటదంట. అలివేనత్త గారు చెప్పుండ్లే. ఆహా, అయితే నువ్వు పని చేయమ్మా, ఈ స్ప్రే బాటిల్ మొత్తం మీ చిన్నతే ఫేస్ మీద స్ప్రే చేసి దెబ్బ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అమ్మో వద్దులే కృష్ణవేణి. అవునే, ఇంతకీ నా బట్టలేవి? అవిగో అవి మీవే. ఇవి వాసుకి ఇచ్చినారు. మరి నీకు పంపించలేదా పిన్ని? ఇదిగో నాకు ఇచ్చినారు. మరి ఇదేంటి పిన్ని? అది నాకేలే. అద్దె ఏంటి అది? అన్ని చూసాం కానీ అదొక్కటే గమనించలేదు. ఏంటో చూపించు. అబ్బా ఏదో ఒకట్లేండి, మా ఇంటి ఆడపడుచు అని ప్రేమగా నీరజ్ గారు ఇచ్చినారు. అదేంటో అడుగుతున్నాడు కదా, చెప్పు చంద్రకళ. అబ్బా దాని సంగతి వదిలేయండి. అలా ఎలా కుదురుతుంది? అదేంటో చెప్పాల్సింది చిన్నత్తయ్య. అది అది నేను ఇంకేదో అనుకున్నాను. ఇందులో చెవులు చెప్పుకునేంత రహస్యమే ఉంది చిన్నత్తయ్య. అలా అంటావేంది? కొంప తీసి చెప్పేస్తావా ఏంది? అమ్మ కృష్ణవేణి, అదేంటో చెప్పమ్మా ప్లీజ్. ఏం లేదు మావయ్య, మీరు అత్తే నడుం పట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కదా, ఆ ఇబ్బంది లేకుండా సన్నజాజి తీగలా అవుదామని చిన్నత్తయ్య తాపత్రయం. అయ్యో కృష్ణవేణి, నిన్ను నాకే అర్థం కావటం లేదే. నేను మీకు తర్వాత చెప్తానులేండి. నడుము సన్నజాజి, నాకేం అర్థం కావడం లేదు. అయ్యో చిన్న మావయ్య, ఏంటి అల్లరి? సారీ అత్తయ్య. అది కాదు, నడుము సన్నజాజి అని ఒకరినొకరు డాష్ కొట్టుకుంటున్నారేంటి? అర్థమైంది. స్టమక్ తగ్గడానికి టీవీలో చూపిస్తుంటారు కదా బెల్ట్, అదే కదా? పర్లేదులేవే. కృష్ణవేణి, మీ చిన్నత్తయ్య అలివేణి కంటే ముందే అమెరికా వెళ్ళేటట్టుంది. ఏ నేను పోతే అమెరికా మీరు రారా ఏంది? నా సంగతి పక్కన పెట్టి నువ్వు అమెరికా వెళ్ళి అక్కడ ఏం చేస్తావు? లిబర్టీ స్టాచ్యూ దగ్గర కడప దోశలు దుకాణం పెడతానండి. డబ్బులే డబ్బులు. మీ కడపోళ్ళు ఎంతకైనా సమర్థులే. సందు దొరికితే వైట్ హౌస్ లో దోశల దుకాణం పెట్టేరు. వీరభద్రం, ఏంటనే? మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అన్ని పంపించారు, మరి కృష్ణవేణికి ఏం పంపించలేదంటే? అవును, కృష్ణవేణికి కూడా బట్టలు పంపాలి కదా, ఎందుకు పంపలేదు పిన్ని? ఎందుకు పంపించలేదు? తన కోసం ప్రత్యేకంగా 25,000 పెట్టి కొత్త డ్రెస్ కొని పంపించినారు. కాకపోతే కవర్ అదుగో అక్కడ పెట్టి మర్చిపోయినాను.
అలివేణి ఒకటే కూతురని పంతుల చేత చెప్పించాం. ఇంటికి వచ్చినప్పుడు కృష్ణవేణి పక్కింటి అమ్మాయిని అబద్ధం చెప్పాం. ఇప్పుడు వీళ్ళు కృష్ణవేణికి బట్టలు ఎలా పెట్టారు అంటే కృష్ణవేణి గురించి వియ్యంకులకి తెలిసిపోయిందా? మా అత్తయ్య మావయ్య అలివేణి అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో చూసావుగా. వాళ్ళ సంతోషం కలకాలం ఉండాలి తల్లి. అత్తయ్య కూడా నా మీదున్న కోపాన్ని మర్చిపోయి నాతో సంతోషంగా మాట్లాడుతుంది. అత్తయ్య మనసులో నేను ఎప్పటికీ ఇలాగే ఉండాలి తల్లి. నా వాళ్ళంతా సంతోషంగా ఉండాలి. ఇది నా కుటుంబం తల్లి. ఈ పెళ్లి నేనే దగ్గరుండి కుదిర్చానని అత్తయ్య మనసులో నా మీద కోపం పోయినట్టుంది. ఈ పెళ్లి జరిగి అలివేణి సంతోషంగా ఉంటే నేను అత్తయ్య దగ్గర శాశ్వతంగా ఉంటాను. ఆ రోజైనా అత్తయ్య నాకు అమ్మ అని పిలిచి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను తల్లి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే మనం మోసగాళ్ళం అని ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లికి ముందైతే బయటపడం. ఆ తర్వాత ఈ ప్రభాస్ ఉన్నాడు, మిగతాదంతా నేను చూసుకుంటాను. మీరు బిందాస్. నాన్నా